హలో గ్యాస్ నమస్తే శనార్థులు, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు మన దగ్గర ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుదాం. మనోజ్ ని చూడగానే ఎమోషనల్ అయిన మంచు లక్ష్మి. మంచు ఫ్యామిలీలో మనోజ్ విష్ణు మధ్య ఆస్తి వివాదం రోజు రోజుకు ముదురుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ తన సిస్టర్ మంచు లక్ష్మిని కలిసిన వీడియో వైరల్ అవుతుంది. హైదరాబాద్ లో నిన్న జరిగిన ఓ ఈవెంట్ లో మనోజ్ ని చూడగానే లక్ష్మి ఎమోషనల్ అయ్యారు. ఆయనని హత్తుకొని గట్టిగా ఏడ్చేశారు. పక్కనే ఉన్న మనోజ్ సతీమణి మౌనిక ఆమెను ఓదారుస్తూ, కాగా బ్రదర్స్ మధ్య గొడవలతో లక్ష్మి చాలా బాధపడుతున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నిండు గర్భిణిని హత్య చేసిన కిరాతక భర్త. వైజాగ్ లోని సీఎం పాలెం పిఎస్ పరిధిలో ఉంటున్న జ్ఞానేశ్వర్ అనుషాది ప్రేమ పెళ్లి. గత కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. నెలల నిండిన భార్యను జ్ఞానేశ్వర్ ఈ రోజు దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. ఆమెకు ఒంట్లో బాలేదని కుటుంబీకులకు చెప్పాడు. వారు ఆసుపత్రికి తరలించేసరికి అనుష మృతి చెందింది. జ్ఞానేశ్వర్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. యాక్చువల్లీ నైట్ డాక్టర్ చెప్పారంట జాయిన్ అయిపోండి అని చెప్పారంట. సో మేము నైట్ వీడియో కాల్ మాట్లాడాం, అప్ టు 11:30 వరకు మాట్లాడాం. సో ఏం చెప్పారంటే, లేదు గని చెప్పాడు మార్నింగ్ వెళ్దాము, ఇప్పుడు ఎందుకులే డెలివరీయే కదా చూసుకుందాం అని చెప్పాడు. సో మార్నింగ్ మాకు కాల్ చేసేటప్పటికి అన్కాన్షియస్ అయిపోయింది, పడిపోయింది అని చెప్పాడు. ఎన్ని గంటలప్పుడు? 7:30 ఆ రేంజ్లో మాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి. సో అన్కాన్షియస్ అయిందంటే మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పటికే లైక్ పల్స్ ఉంది, డాక్టర్ చూస్తున్నారు అని చెప్పారు. ఒక 10 మినిట్స్ తర్వాత అమ్మాయి చనిపోయిందని చెప్పాడు అని చెప్పారు. మేము అప్పటికే చూసేటప్పటికి బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఆ అమ్మాయికి టోటలీ. సో మేము అప్పుడు కేజీహెచ్కి తీసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడు ఈ డాక్టర్స్ మాట్లాడారు, పోలీసు వాళ్ళు మాట్లాడాక సో తను అప్పుడు ఒప్పుకున్నాడు. అబ్జర్వ్ చేసాం, బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ఆ అబ్బాయికి కూడా మొత్తం అన్ని స్క్రాచెస్ ఉన్నాయి, లైక్ నెయిల్ మార్క్స్ హ్యాండ్స్ మీద దీని మీద మొత్తం ఉన్నాయి. సో అయితే ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ ఏదో అయి ఉంటుంది అని అనుకున్నాం, కానీ మరి ఇంతలా దారుణంగా చంపేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. విశాఖలో జరిగిన హిట్ 3 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాని ఆసక్తికర వాక్యాలు చేశారు. నా పెళ్లికి ముందు ఓ అమ్మాయి కోసం వైజాగ్ వచ్చేవాడిని, ఆ తర్వాత ఆమెని పెళ్లి చేసుకున్నా. ఈ 15 ఏళ్లుగా అభిమానులను కలవడానికే ఇక్కడికి వస్తున్నా. అప్పుడు ఇప్పుడు ప్రేమ కోసం వస్తున్నా. ఈ సిటీతో నాకు ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. వేరే ఊళ్ళకు వెళ్ళినప్పుడు నన్ను తమ్ముడు లేక అన్నగా చూస్తారు, కానీ ఇక్కడ మాత్రమే అల్లుడిగా చూస్తారు అని చెప్పారు. 15 ఏళ్ల క్రితం నా పెళ్లికి ముందు ఇక్కడికి ఒక అమ్మాయిని కలవడానికి వచ్చేవాడిని వైజాగ్కి. ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ 15 ఏళ్ళ నుంచి మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. అప్పుడు వచ్చింది ప్రేమ కోసమే, ఇప్పుడు వస్తుంది ప్రేమ కోసమే. ఒక స్పెషల్ బాండ్ ఏర్పడిపోయింది. వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు నన్ను అక్కడ ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా చూస్తారేమో, కానీ వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుళ్ళలాగే చూస్తారు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదన్న మిల్కీ బ్యూటీ తమన్నా. విజయ్ వర్మతో బ్రేకప్ వార్తలు వస్తున్న వేళ తమన్నా పెళ్లిపై స్పందించారు. ప్రస్తుతానికి వివాహం చేసుకునే ఆలోచన లేదని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రేమను వ్యాపారంగా చూస్తే సమస్యలొస్తాయని, రిలేషన్షిప్ లో సంతోషం బాధలను స్వీకరిస్తేనే సంతోషంగా ఉంటామని విజయ్ ఇటీవల కామెంట్ చేశారు. దీంతో వీరు విడిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఆలయం జెండాతో గద్ద ప్రదక్షిణం చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఒడిస్సాలోని పూరి జగన్నాథుని పుణ్యక్షేత్రంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీమందిరం గోపురంపై ఉండే జెండాలలో ఓ దానిని గరుడపక్షి గద్ద కాలికి తగిలించుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది జెండా కాదని, ఏదైనా వస్త్రం అయి ఉండవచ్చని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. హీరో నితిన్ పై నిర్మాత డైరెక్టర్ వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు దర్శకత్వంలో సినిమా చేసేందుకు 75 లక్షల అడ్వాన్స్ తీసుకుని నితిన్ హ్యాండ్ ఇచ్చారని చెప్పారు. ఆ సమయంలో పెద్ద హిట్ అవ్వడంతో వశిష్ఠతో చేసే రేంజ్ పడిపోతుందని అప్పట్లో ఆ ప్రాజెక్టు కోసం 200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ సతీమణి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించారు.
దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న అన్న లెజినోవా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఘోర ప్రమాదం. ఏపీ అనకాపల్లి కైలాసపట్టణంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు భయానకంగా ఉంది. పలువురి శరీరాలు ముక్కలయ్యాయి. గోడలు సిమెంట్ దిమ్మెలు ముక్కలై ఏకంగా 300 మీటర్ల దూరంలో పడ్డాయి. భూమిపై 3 అడుగుల మేర గుంతలు ఏర్పడ్డాయి. ఈ ఫ్యాక్టరీ పైన ఉన్న విద్యుత్ తీగలకు మంటలు అంటుకొని ఉంటే మరింత విధ్వంసం జరిగేది. తారాజువ్వల్లోకి మందు ఎక్కిస్తుండగా అగ్గిరవ్వలు పుట్టి ఎండ వల్ల తీవ్రత పెరిగినట్లు అంచనా. నెక్స్ట్ ఏంటో చూద్దాం. మహిళకు పంది కిడ్నీ 130 రోజుల తర్వాత తొలగింది. అమెరికాలో టోవానా లూనీ అనే మహిళ పంది కిడ్నీతో 130 రోజులు జీవించి రికార్డు సృష్టించారు. ఓ జంతువు కిడ్నీతో మనిషి ఇప్పటి వరకు 2 నెలలకు మించి బతకలేదు. గత ఏడాది నవంబర్ 25న లూనీకి పంది కిడ్నీ అమర్చగా ఇటీవల ఆమెలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. దీంతో వైద్యులు ఆ కిడ్నీని విజయవంతంగా తొలగించారు. ఇకపై ఆమె మళ్లీ డయాలసిస్ చేయించుకోనున్నారు. ఆమెకు సరిపోయే మనిషి కిడ్నీ దొరికాక అమర్చుతామని వైద్యులు తెలిపారు. సరే ఫ్రెండ్స్, ఈ రోజు సంగతులు ఇంతే. రేపటి ఫ్రెష్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.